హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను ఈవేళ మీ అందరి కోసం రీసెంట్గా చాలా ట్రెండింగ్లో ఉన్న బాసింగ బలాలు అనే సాంగ్కి సింపుల్గా డాన్స్ మూమెంట్స్ అయితే చెప్పబోతున్నాను. మ్యాక్సిమం అందులో ఉన్న డాన్స్ మూమెంట్స్ని నేను మీకైతే టీచ్ చేయబోతున్నాను. కొన్ని సింపుల్ మూమెంట్స్ దానికి ఎక్స్ట్రాగా యాడ్ చేశాను అంతే. ఓకేనా? సో అవేంటో చూసేద్దాం. బట్ చూడిపోయే ముందు హాయ్, మై నేమ్ ఇస్ శంకర్. వెల్కమ్ టు ఎంజేఎస్ డాన్స్ స్టూడియో. ఎస్ ఫ్రెండ్స్, చూడండి, మూమెంట్స్ అన్నీ నేను మీకు ఆపోజిట్లో అయితే టీచ్ చేస్తున్నాను. అంటే నేను ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేస్తుంటే మీరు డైరెక్ట్గా నన్ను చూస్తూ రైట్ హ్యాండ్ అయితే యూజ్ అయితే చేసేయచ్చు. ఓకేనా? సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. అలాగే నేను ఇక్కడ టైటిల్ కార్డ్స్ ఇస్తాను. ఇది మీకు రైట్, ఇది మీకు లెఫ్ట్. ఓకే, ఇప్పుడు మూమెంట్స్ నేర్చుకుందాం. చూడండి, ముందుగా మీ హ్యాండ్స్ ఇక్కడ ప్లేస్ చేసుకొని మీ రైట్ లెగ్ని కొద్దిగా ఈ విధంగా పైకి అయితే పెట్టుకోండి. ఓకేనా? ఇలా ఉంచి లైట్గా మన స్టార్టింగ్ మ్యూజిక్ వస్తుంది కదా, దానికి హిప్ని అయితే మూవ్ చేద్దాం. ఓకేనా? సో ఇలా పైకి వెళ్ళి మళ్ళీ ఇలా కిందకి పెట్టేయండి. ఇలా మూవ్ చేస్తుండండి. 1 2 3 4 5 6 7 8. ఓకేనా? ఇలా ఒక 8 టైమ్స్ మీరు హిప్ని అయితే మూవ్ చేయండి. ఇది స్టార్టింగ్ మూమెంట్. మళ్ళీ చేయండి. 1 2 3 4 5 6 7 8. వన్స్ ఇది కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను లెగ్ మూమెంట్ చూపిస్తాను. చూడండి, మనం రైట్ సైడ్ అయితే మూవ్ చేయాలి. రైట్ లెగ్ యూజ్ చేస్తూ చూపిస్తాను. చూడండి, 1 2 3 4. ఇలా 2 టైమ్స్ రైట్ సైడ్ వెళ్ళాలి. ఇప్పుడు అదే విధంగా లెఫ్ట్ సైడ్ కూడా వెళ్దాం. 1 2 3 4. ఈ విధంగా లెగ్స్ అయితే మూవ్ చేయాలి. సో చూడండి, రైట్ సైడ్ వెళ్తుంటే రైట్ లెగ్ యూజ్ చేస్తాం, లెఫ్ట్ సైడ్ వెళ్తుంటే లెఫ్ట్ లెగ్ యూజ్ చేయాలి. ఒకసారి నాతో పాటు హెల్ప్ చేయండి. 1 2 క్లోజ్ చేసేయాలి కంప్లీట్గా. 3 4. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ విత్ లెఫ్ట్ లెగ్. 1 2 3 4. ఓకే, ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీనికి హ్యాండ్ మూమెంట్ చూపిస్తాను. చూడండి, ఫస్ట్ మీ రైట్ హ్యాండ్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక నుంచి ఇలా 1 2 3 4. కాస్త ఎల్బో కొద్దిగా పైకి లిఫ్ట్ చేసి ఇక్కడ నుంచి కొద్ది సర్క్యులర్ వేలో ఇలా 2 టైమ్స్ మూవ్ చేస్తారు. అదే లెఫ్ట్ సైడ్ వెళ్తుంటే లెఫ్ట్ హ్యాండ్ ఇలా ఫోల్డ్ చేసుకొని 1 2 3 4 ఈ విధంగా వేయాలి. ఓకేనా? ఇప్పుడు రెండు కలిపి చేద్దాం. పొజిషన్ ఇలా ఉంచండి. రెడీ? ఆపోజిట్ హ్యాండ్ ఇలా పెట్టుకోండి. 1 2 3 4 ఈ విధంగా చేస్తాం. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ షిఫ్ట్ చేసి 1 2 3 4 ఈ విధంగా మూవ్ చేయాలి. ఓకేనా? హ్యాండ్ ఒకసారి కంప్లీట్గా రొటేట్ చేసే టైంకి మీకు రైట్ లెగ్ ఇంకా లెఫ్ట్ లెగ్ రెండు కూడా క్లోజ్ అయిపోవాలి. ఓకేనా? మళ్ళీ స్లోగా చూపిస్తాను. నాతో పాటు కలిపి చేయండి. 1 2. ఒకసారి ఎండ్ అయింది. నెక్స్ట్ 3 4. 2 టైమ్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్ 1 2 3 4 ఈ విధంగా మనం 4 టైమ్స్ అయితే రిపీట్ చేయాలి. అంటే రైట్ సైడ్ 2 టైమ్స్, లెఫ్ట్ సైడ్ 2 టైమ్స్ మనం అయితే మూమెంట్ చేస్తాం. నాతో పాటు హెల్ప్ చేయండి. 1 2 3 4. నెక్స్ట్ 5 6 7 8. ఇంకొకసారి 1 2 3 4 5 6 7 8 ఇలా 4 టైమ్స్ ఫినిష్ చేసిన తర్వాత నెక్స్ట్ వన్ చూడండి, మీ రైట్ లెగ్ని కొద్దిగా ఇలా బయటికి పెట్టాలి. అలాగే టో పార్ట్ పైకి ఉంచాలి. ఓకేనా? ఇలా వెళ్ళి మళ్ళీ క్లోజ్ చేసేయాలి. మళ్ళీ చేయండి. 1 2. ఓకేనా? సో రైట్ లెగ్ ఇలా బయటికి వెళ్ళి క్లోజ్ అవ్వాలి. ఇలా చేసినప్పుడు హ్యాండ్ మూమెంట్ చూడండి, ఇలా కిందకి చూపించి తర్వాత ఇలా లోపలికి హ్యాండ్స్ మూవ్ చేస్తూ మీ రైట్ హ్యాండ్ హెడ్ వెనక్కి వెళ్ళాలి. లెఫ్ట్ హ్యాండ్ కంప్లీట్గా ఇలా పైకి అయితే ఉంచాలి. షోల్డర్ కన్నా కొద్దిగా పైకి అయితే ఉంచండి. ఇలా ఉంచాలి. ఒకసారి హ్యాండ్ మూమెంట్ ఒకటే చేయండి. 1 2. ఓకేనా? వన్స్ ఇలా వచ్చిన తర్వాత ఓన్లీ మీ రైట్ ఎల్బోని లోపలికైతే మూవ్ చేయండి. 1 2 ఇలా మూవ్ చేయాలి. సో లెఫ్ట్ హ్యాండ్ ఇక్కడే ఉంటుంది. ఓన్లీ రైట్ హ్యాండ్ ఒకటే మీకు ఇలా లోపలికి బయటకి అయితే మూవ్ చేయాలి. రెండు కలిపి చేయండి. 1 2 3 4 5 6 7 8 ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని లెగ్ మూమెంట్తో పాటు కలిపి చేద్దాం. చూడండి, ఇప్పుడు రైట్ లెగ్ ఇలా బయటకు వెళ్ళాలి. హ్యాండ్స్ ఇలా కింద చూపించాలి. మళ్ళీ లెగ్ క్లోజ్ చేస్తున్నప్పటికీ హ్యాండ్స్ ఈ పొజిషన్లోకి వచ్చి 1 2 ఇలా చేస్తున్నప్పుడు లైట్గా లెగ్స్ కూడా మూవ్ చేయండి. 1 2 అప్పుడు మీకు ఇంకాస్త బాగా గ్రేస్ అయితే యాడ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు రెండు కలిపి చేయండి. 1 కొద్ది బాడీ ముందుకు పెట్టాలి. 2 3 4 5 6 7 8 ఇదే విధంగా ఇప్పుడు
లెఫ్ట్ లెగ్తో కూడా చేద్దాం. ఈసారి లెఫ్ట్ లెగ్ ఇలా బయటకు పెట్టి మళ్ళీ క్లోజ్ చేసి లైట్గా లెగ్స్ అయితే మూవ్ చేయండి. దానికి కూడా ఇప్పుడు సేమ్ హ్యాండ్ 1 ఇలా కింద చూపించి ఈసారి మనం లెఫ్ట్ హ్యాండ్ వెనక్కి పెట్టాలి. ఇందాక మనం రైట్ హ్యాండ్ పెట్టాం కదా, ఈసారి లెఫ్ట్ హ్యాండ్ వెనక్కి పెట్టి సేమ్ ఎల్బోని లోపలికి బయటికి మూవ్ చేయాలి. ఓకేనా? రెండు కలిపి చేయండి. 1 2 3 4 5 6 7 8. ఈ విధంగా మనం రైట్ సైడ్ ఒకసారి లెఫ్ట్ సైడ్ ఒకసారి కంప్లీట్ అయితే చేద్దాం. నాతో పాటు కలిపి చేయండి. రెడీ? 1 2 3 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ 1 2 3 4 5 6 7 8. ఓకేనా? వన్స్ ఇది కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ వన్ చూడండి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీరు రైట్ హ్యాండ్తో ఇలా టర్న్ చేస్తారు, తర్వాత లెఫ్ట్ హ్యాండ్తో టర్న్ చేయాలి. ఓకేనా? చూపిస్తాను చూడండి. రెండు ఒకసారి ఈ ప్రొఫైల్లో 1 2. ఓకేనా? ఫస్ట్ రైట్ హ్యాండ్ లోపల నుంచి బయటికి మూవ్ చేయాలి. తర్వాత ఇది కూడా ఇలా లోపల నుంచి బయటకి అయితే కంప్లీట్గా స్ట్రెచ్ చేస్తాం. ఇలా 2 టైమ్స్ చేయండి. 1 2. వన్స్ ఇలా 2 టైమ్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఫింగర్స్ క్లోజ్ చేసి 1 2 3 4. ఈ విధంగా హ్యాండ్స్ అయితే మూవ్ చేయాలి. మళ్ళీ చూడండి. 1 2 1 2 3 4. ఇది చేస్తున్నప్పుడు లెగ్ మూమెంట్ చూపిస్తాను చూడండి. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే రైట్ లెగ్ తర్వాత లెఫ్ట్ లెగ్ ఈ విధంగా టర్న్ చేయాలి. ఓకేనా? మళ్ళీ చూపిస్తాను. ఫస్ట్ రైట్ లెగ్ వెళ్తుంది, తర్వాత లెఫ్ట్ లెగ్ కొద్దిగా ఇలా టర్న్ చేసేస్తాం అంతే. ఓకే? ఇది చేసేటప్పుడు హ్యాండ్ మూమెంట్ చేద్దాం. రెండు కలిపి చేయండి. 1 నెక్స్ట్ 2. ఓకేనా? ఇప్పుడు ఫింగర్స్ క్లోజ్ చేసి చూడండి. లెగ్ మూమెంట్తో నేను కంప్లీట్గా లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి అయితే టర్న్ చేస్తాను. చూపిస్తాను ఒకసారి. 1 2 3 4. ఓకే? ఈ విధంగా వచ్చేయాలి. ఇక్కడ లెఫ్ట్ లెగ్ మూమెంట్ ఏమి ఉండదు, ఓన్లీ రైట్ లెగ్ మాత్రమే మనం 4 టైమ్స్ అయితే ట్యాప్ చేస్తాం. చూపిస్తాను చూడండి. 1 2 3 4. ఈ విధంగా చేయాలి. ఇక్కడ మీకు రైట్ లెగ్ ట్యాప్ చేస్తుంటే లెఫ్ట్ లెగ్ లైట్గా జస్ట్ ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్తుంది అంతే. డైరెక్షన్ చేంజ్ చేస్తూ వెళ్ళాలి. నాతో పాటు కలిపి చేయండి. ఇక్కడ నుంచి ఓన్లీ లెగ్ మూమెంట్. రెడీ? 1 2 3 4. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ నుంచి డైరెక్ట్గా రైట్ సైడ్కి అయితే కంప్లీట్ చేసేసాం. తర్వాత చూడండి సేమ్ ఇలాగే ఈసారి లెఫ్ట్ లెగ్తో పాటు చేయండి. 1 2 3 4. ఓకేనా? ఈ విధంగా చేయాలి. ఒకసారి మీ వైపు నుంచి చేసి చూపిస్తాను. నాతో పాటు కలిపి చేయండి. చూడండి. ఫస్ట్ మనం రైట్ లెగ్తో చేద్దాం. 1 2 3 4. ఇప్పుడు లెఫ్ట్ లెగ్తో చేయండి. 1 2 3 4. ఓకే? ఇలా టర్న్ అవ్వడం నేర్చుకోండి. ఇప్పుడు నేను హ్యాండ్ మూమెంట్తో చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనం రైట్ హ్యాండ్ రైట్ లెగ్తో చేయొచ్చు. 1 తర్వాత 2. ఇప్పుడు రైట్ లెగ్ ట్యాప్ చేస్తూ టర్న్ చేయండి. 1 2 3 4. వన్స్ ఇలా కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ హ్యాండ్ మూమెంట్ పెట్టండి. 1 రైట్ హ్యాండ్ వస్తుంది, 2 లెఫ్ట్ హ్యాండ్. ఇప్పుడు లెఫ్ట్ లెగ్తో టర్న్ చేయండి. 1 2 3 4. ఈ విధంగా చేయాలి. ఓకేనా? ఇంకొకసారి మూమెంట్ మొత్తం కంప్లీట్ చేయండి నాతో పాటు. రెడీ? 1 2 3 స్టార్ట్. 1 2 1 2 3 4 1 2 1 2 3 4. ఓకేనా? ఈ విధంగా చేయాలి. ఇప్పుడు మనం స్టార్టింగ్ నుంచి ఇక్కడి వరకు ఈ 3 మూమెంట్స్ కలిపి చేద్దాం. ఓకేనా? రెడీ? 1 2 3 స్టార్ట్. 1 2 3 4 5 6 7 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8. నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. Next one. 1 2 1 2 3 4 1 2 1 2 3 4. ఓకే, ఇక్కడితో మనకి స్టార్టింగ్ మ్యూజిక్ పార్ట్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. ఇప్పుడు మనకి లిరిక్స్ అయితే స్టార్ట్ అవుతాయి. దానికి మనం మూమెంట్స్ అయితే నేర్చుకుందాం. అంతకంటే ముందు ఇక్కడి వరకు ఒకసారి నేను చేసిన డాన్స్ వీడియో ఉంటుంది కదా, ఆ వీడియో చూస్తూ డాన్స్ మూమెంట్స్ అయితే ప్రాక్టీస్ చేయండి.
వన్స్ మీకు వచ్చేస్తే అప్పుడు నేను లిరిక్స్కి ఏవైతే మూమెంట్స్ చెప్తున్నానో ఆ మూమెంట్స్ అయితే నేర్చుకోండి. ఓకేనా? ఆ డాన్స్ వీడియో వచ్చి మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు అక్కడ వెళ్ళి చూసేయచ్చు. లేదా నా ఛానల్లోకి వెళ్తే మీకు బాసింగ బలాలు డాన్స్ వీడియో అని ఉంటుంది. సో అది చూస్తూ డాన్స్ మూమెంట్స్ అయితే నేర్చుకోండి. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ మూమెంట్స్ నేర్చుకుందాం. చూడండి, లాస్ట్ పొజిషన్ 1 2 3 4 ఇక్కడితో ఎండ్ అయింది కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి, నెక్స్ట్ మూమెంట్ ఏం చేయాలంటే రైట్ లెగ్తో 1 2 3 4 ఇలా ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి అయితే రావాలి. ఒకసారి నాతో పాటుగా హెల్ప్ చేయండి, మళ్ళీ చూపిస్తాను. 1 2 3 4 ఈ విధంగా చేయాలి. ఒకసారి నేను మీ వైపు నుంచి చేసి చూపిస్తాను. ఇలా ఉన్నాం కదా, ఫస్ట్ ఏం చేయాలంటే ఇలా రైట్ లెగ్తో ముందుకు వెళ్ళి తర్వాత లెఫ్ట్ లెగ్, మళ్ళీ రైట్ లెగ్, మళ్ళీ లెఫ్ట్ లెగ్ ఈ విధంగా చేయాలి. నాతో పాటు నెమ్మదిగా చేయండి. 1 నెక్స్ట్ 2 3 4 ఇలా 4 టైమ్స్ వచ్చి నెక్స్ట్ 5 6 రైట్ లెగ్తో ముందుకు వెళ్తాం, 7 8 లెఫ్ట్ లెగ్తో ముందుకు వెళ్తాం. ఓకేనా? ఈ విధంగా చేయాలి. ఇప్పుడు నాతో పాటుగా హెల్ప్ చేయండి మీరు కూడా. రెడీ? 1 2 3 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 ఈ విధంగా చేయాలి. ఇప్పుడు దీనికి హ్యాండ్ మూమెంట్ చూడండి. ఫస్ట్ ఇక్కడ నుంచి ఇలా వెళ్ళాలి, ఫోర్ హెడ్ దగ్గర నుంచి ఇలా ఇలా వెనక్కి మూవ్ చేసి తర్వాత హ్యాండ్స్ రెండు ఇలా వెనక్కి అయితే రోల్ చేస్తాం. ఓకేనా? రెండు కలిపి చూపిస్తాను. 1 2 3 4 ఓకే, ఇలా రోల్ చేసిన తర్వాత మీ లెఫ్ట్ హ్యాండ్ కంప్లీట్గా ముందు పెట్టుకొని రైట్ హ్యాండ్తో జస్ట్ ఇలా మూవ్ చేస్తాం. ఓకేనా? మళ్ళీ ఒకసారి మొత్తం హ్యాండ్ మూమెంట్ చేయొచ్చు. 1 2 3 4 నెక్స్ట్ ఈ పొజిషన్లోకి వెళ్ళి 1 2 ఈ విధంగా చేయాలి. ఇప్పుడు రెండు కలిపి చూపిస్తాను చూడండి. రైట్ లెగ్ ఇలా ముందుకు వెళ్తున్నప్పుడే హ్యాండ్ మూమెంట్ ఇలా వెనక్కి వచ్చేయాలి. ఓకేనా? 1 2 నెక్స్ట్ మళ్ళీ రైట్ లెగ్ వెనక్కి వస్తున్నప్పటికీ రోల్ చేయాలి. ఓకేనా? తర్వాత ఇలా పెట్టుకొని ఇప్పుడు రైట్ లెగ్తో 1 2 తర్వాత లెఫ్ట్ లెగ్తో 3 4 ఈ విధంగా మూవ్ చేయాలి. ఓకే, మళ్ళీ ఒకసారి ఫుల్గా మీ వైపు నుంచి చేసి చూపిస్తాను. నాతో పాటు కలిపి నేర్చుకోండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. రెడీ? 1 2 3 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 ఓకేనా? ఈ విధంగా చేయాలి. ఇప్పుడు నాతో పాటు కొద్దిగా స్పీడ్గా చేయండి. రెడీ? 1 2 3 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 ఇప్పుడు చూడండి, నెక్స్ట్ వన్ మనం రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మూవ్ చేయాలి. 1 2 3 4 నెక్స్ట్ 5 6 7 8 ఈ విధంగా 4 టైమ్స్ హిప్ని అయితే మూవ్ చేయాలి. మళ్ళీ చూడండి, ఫస్ట్ ఇలా రైట్ సైడ్ మూవ్ చేయాలి, తర్వాత లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తాం, తర్వాత అక్కడే ఉండి హిప్ని ఒక 4 టైమ్స్ మూవ్ చేయాలి. దీనికి ఇప్పుడు హ్యాండ్ మూమెంట్ చూపిస్తాను చూడండి. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఇలా రైట్ హ్యాండ్ కింద పెట్టి ఇలా పైకి పెట్టేయాలి, తర్వాత లెఫ్ట్ హ్యాండ్ కూడా ఇలా కింద చూపించి మళ్ళీ పైకి పెట్టాలి. ఓకేనా? ఇలా 2 హ్యాండ్స్ పైకి వచ్చేసిన తర్వాత చూడండి, ఈ విధంగా లాక్ చేసుకొని పైనుంచి ఇలా లాక్ చేయాలి. ఓకేనా? జస్ట్ మీ లెఫ్ట్ హ్యాండ్ ఇలా పాయింట్ ఫింగర్ని కంప్లీట్గా క్లోజ్ చేసి ఇలా హోల్డ్ చేయండి. ఓకే, ఇక్కడ నుంచి ఇలా హోల్డ్ చేసి 1 2 3 4 ఇలా హ్యాండ్స్ని పైకి కిందకి మూవ్ చేస్తూ మనం హ్యాండ్స్ని కంప్లీట్గా కిందకైతే మూవ్ చేస్తాం. ఓకేనా? ఒకసారి హ్యాండ్ మూమెంట్ ఒకటే చేయండి. 1 2 లెఫ్ట్ హ్యాండ్ 3 4 నెక్స్ట్ 5 6 7 8 ఈ విధంగా చేయాలి. ఇప్పుడు రెండు కలిపి చేద్దాం. 1 2 నెక్స్ట్ 3 4 ఇప్పుడు హిప్ మూవ్ చేస్తూ 5 6 7 8 ఈ విధంగా చేయాలి. ఓకేనా? రెండు కలిపి చేయండి. 1 2 3 4 5 6 7 8 ఇలా వస్తుంది. ఇదంతా కూడా సాంగ్లో ఉండే సిగ్నేచర్ మూమెంట్సే. మళ్ళీ చేద్దాం ఒకసారి, ఇక్కడి నుంచి కలిపి చేద్దాం. ఇప్పుడు రెడీ? 1 2 3 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 నెక్స్ట్ వన్ 1 2 3 4 5 6 7 8 ఇది స్టార్టింగ్ మూమెంట్. ఓకేనా? ఇప్పుడు దీని తర్వాత చూడండి, నెక్స్ట్ వన్ ఫీమేల్ లిరిక్ స్టార్ట్ అవుతుంది. దానికి మనం ఏం చేయాలంటే రైట్ లెగ్తో ఫస్ట్ ఇలా వెనక్కి వెళ్ళి తర్వాత మళ్ళీ హిప్ని అయితే మూవ్ చేస్తాం, కొద్ది లెఫ్ట్ లెగ్ పైకి లిఫ్ట్ చేసుకొని.
ఓకేనా. మళ్ళీ చూపిస్తాను చూడండి. రైట్ లెగ్ మీకు ఇలా సెమీ సర్క్యులర్ వేలో వెళ్ళాలి. ఓకేనా. కొద్ది ముందు నుంచి ఇలా పక్క స్ట్రెచ్ చేసి ఇలా వెనక్కి పెట్టిన తర్వాత లెఫ్ట్ లెగ్ పైకి లిఫ్ట్ చేసుకొని 1 2 ఈ విధంగా చేయాలి. దీనికి ఇప్పుడు హ్యాండ్ మూమెంట్ చూడండి. 1 ఇలా ముందు నుంచి ఇలా వెనక్కి వెళ్ళి మీ లెఫ్ట్ హ్యాండ్ ఇలా రావాలి. ఓకేనా. రెండు కలిపి చూపిస్తాను చూడండి. 1 2 3 4 ఈ విధంగా చేయాలి. మళ్ళీ చేయండి. 1 2 3 4 తర్వాత చూడండి హ్యాండ్స్ రెండు హార్ట్ దగ్గర ప్లేస్ చేసుకొని ఇక్కడ నుంచి 1 2 3 4 జస్ట్ ఇలా మళ్ళీ ఆడియన్స్ వైపు టర్న్ చేస్తూ బాడీ మూమెంట్ చూడండి. 1 2 3 4 ఇలా చేస్తూ కొద్ది బెంచెస్ చేయండి. 1 2 3 4 ఈ విధంగా చేయాలి. రెండు కలిపి చేయండి. 1 2 3 4 నెక్స్ట్ 5 6 7 8 ఇలా చేస్తూ ముందుకైతే వచ్చేస్తాం. ఓకేనా. మళ్ళీ ఒకసారి స్పీడ్గా చేయండి. 1 2 3 4 5 6 7 8 వన్స్ ఇది కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ వన్ చూడండి. రైట్ హ్యాండ్తో 1 2 3 4 ఇలా మూవ్ చేయాలి. ఫస్ట్ రైట్ హ్యాండ్తో రైట్ సైడ్ వెళ్తాం, తర్వాత లెఫ్ట్ హ్యాండ్తో లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతాం. ఇలా 2 టైమ్స్ చేయండి. 1 2 3 4 ఓకే. ఈ విధంగా చేయాలి. వెళ్తున్నప్పుడు లైట్గా స్వింగ్ యాక్షన్ రావాలి లెగ్స్లో. చూడండి. 1 2 3 4 ఇలా మూవ్ అవుతూ చేయండి. ఓకేనా. రెడీ. 1 2 3 స్టార్ట్. 1 2 3 4 ఇలా 2 టైమ్స్ ఫినిష్ చేసిన తర్వాత హ్యాండ్స్ రెండు కింద నుంచి ఇలా అందంగా పైకైతే తీసుకురండి. ఓకేనా. 1 2 ఇప్పుడు ఓన్లీ రైట్ హ్యాండ్తో 1 2 ఇలా చేస్తూ కింద హిప్ కూడా మూవ్ చేయండి. 1 2 ఓకేనా. ఇలా రావాలి. రెండు కలిపి చేద్దాం మళ్ళీ ఇక్కడ నుంచి. రెడీ. 1 2 3 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 ఈ విధంగా మూవ్ చేయాలి. ఓకేనా. ఒకసారి ఇప్పుడు మొత్తం ఇక్కడ నుంచి చేయొచ్చు. రెడీ. 1 2 3 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 నెక్స్ట్ వన్. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 ఓకేనా. ఇది లిరిక్స్కి ఉండే మూమెంట్స్. ఇవి కూడా మీరు ఇప్పటి వరకు నేర్చుకున్నవన్నీ కూడా మీరు నేను చేసిన డాన్స్ వీడియో ఉంటుంది కదా, అది చూస్తూ ప్రాక్టీస్ చేయండి. వన్స్ ఇది వచ్చేస్తే నెక్స్ట్ మనకి లేటెస్ట్గా ట్రెండింగ్ అవుతున్న ఈ మూమెంట్ ఉంది కదా, అదైతే నేర్చుకుందాం. ఓకేనా. సో ఫస్ట్ ఎక్కడి వరకు నేర్చుకోండి. వన్స్ మీకు వచ్చేస్తే అప్పుడు నేను చెప్పబోయే నెక్స్ట్ సిగ్నేచర్ మూమెంట్స్ అయితే నేర్చుకోండి. ఓకేనా. అంతకంటే ముందు మీకు ఈ డాన్స్ మూమెంట్స్ అన్నీ బాగా ఈజీగా వచ్చాయి అనిపిస్తే, అలాగే నా టీచింగ్ స్టైల్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. సో దట్ ఫ్యూచర్లో వచ్చే మరిన్ని క్లాస్ వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా ఈజీగా డాన్స్ మూమెంట్స్ అయితే నేర్చుకుంటారు. అలాగే మీరు 100 సాంగ్స్కి ఈజీగా ఇప్పుడు ఎలా అయితే ఈజీగా నేర్చుకుంటున్నారో అలాగే ప్రతి మూమెంట్ని స్టెప్ బై స్టెప్ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు డాన్స్ మూమెంట్స్ అందంగా వచ్చేలా నేర్పిస్తూ నేను చెప్పిన డాన్స్ క్లాస్ వీడియోస్ అలాగే డాన్స్ వీడియోస్ రెండింటిని మీకు ఇచ్చేలాగా 100 సాంగ్స్ డాన్స్ కోర్స్ ప్యాకేజ్ని అయితే నేనైతే ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. ఈ 100 సాంగ్స్ డాన్స్ కోర్స్లో మీకు ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ వీడియో ఉంటుంది, క్లాస్ వీడియో అలాగే డాన్స్ వీడియో కూడా ఉంటుంది. వీటన్నింటిని నేను జస్ట్ 2,999కి మీకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే ఒక్కో సాంగ్ కాస్ట్ వచ్చి మీకు జస్ట్ 30 రూపీస్ మాత్రమే ఉంటుంది. ఓకేనా. సో మీకు ఎవరికైనా ఈ 100 సాంగ్స్ని ఈజీగా ఇలాగే డాన్స్ నేర్చుకుంటూ మంచిగా డాన్స్ వీడియోస్ ప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటే నేను ఈ 100 సాంగ్స్ డాన్స్ కోర్స్ని జస్ట్ 2,999కి మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఎన్రోల్ అయితే చేసుకోవచ్చు. సింపుల్గా మీరు ఇదే వాట్సాప్ నెంబర్కి డాన్స్ కోర్స్ అని మెసేజ్ చేయండి. మా టీం మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తారు. ఓకేనా. ఇప్పుడైతే నెక్స్ట్ మూమెంట్స్ నేర్చుకుందాం. వచ్చేయండి. ఓకే. ఇప్పుడు చూడండి నెక్స్ట్ మూమెంట్స్ ఏం చేయాలంటే ఆల్రెడీ మనం లాస్ట్ పొజిషన్లో ఇలా ఉన్నాం కదా, ఇప్పుడు మనం ఏం చేయాలంటే లైట్గా రైట్ లెగ్ని 1 2 3 4 ఈ విధంగా పైకి లిఫ్ట్ చేస్తూ ఆపోజిట్ లెగ్ని లైట్గా బెండ్ చేస్తూ రావాలి. రెండు కలిపి చేద్దాం.
1 2 3 4. ఇలా చేసినప్పుడు చూడండి లాస్ట్ పొజిషన్లో ఉంది కదా. ఇప్పుడు ఇక్కడి నుంచి రైట్ హ్యాండ్ ఇలా డౌన్ చేసి మళ్ళీ పైకి పెడతాం, మళ్ళీ డౌన్ చేసి మళ్ళీ పైకి పెడతాం. ఈ విధంగా చేయండి. 1 2 3 4 5 6. నెక్స్ట్ ఇలా 3 టైమ్స్ అయిన తర్వాత 7 8. ఈ విధంగా మూవ్ చేయాలి. చూడండి మళ్ళీ చూపిస్తాను. 1 2 3 4 5 6 7 8. ఈ విధంగా మూవ్ చేయాలి. ఇది చేస్తున్నప్పుడు రైట్ లెగ్ కొద్దిగా ఇలా పై వరకు లిఫ్ట్ చేయండి, సరిపోతుంది. లేదు రైట్ లెగ్ కొద్దిగా పైకి లిఫ్ట్ చేయడం కన్ఫ్యూజింగ్గా ఉంటుందంటే జస్ట్ ఇలా లిఫ్ట్ చేసినా, ఇలా లిఫ్ట్ చేస్తూ ఇలా బెంచ్ చేస్తూ చేసినా మీకు ఈజీగానే ఉంటుంది. ఓకేనా, ప్రాబ్లం ఏం లేదు. రెండు కలిపి చేసినప్పుడు రెడీ 1 2 3 స్టార్ట్. 1 2 3 4 5 6. నెక్స్ట్ హ్యాండ్స్ డౌన్ చేసి 7 8. రైట్ హ్యాండ్ ఒకటే పైకి పెట్టి ఈ విధంగా మూవ్ చేయండి. 7 8. ఓకేనా. వన్స్ ఇది కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ వన్ చూడండి. 1 2. ఇలా హ్యాండ్స్ చూపించాలి. ఇది కాస్త ఎల్ షేప్లో ఉంటుంది మీకు. ఫస్ట్ రైట్ హ్యాండ్ పైకి లిఫ్ట్ చేస్తాం, తర్వాత లెఫ్ట్ హ్యాండ్ పైకి లిఫ్ట్ చేస్తాం. ఇది చేసినప్పుడు మనం కొద్దిగా పక్కకైతే ఈ విధంగా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ జంప్ అయితే చేయాలి. రెండు కలిపి చేద్దాం. 1 2 3 4. ఇలా మూవ్ చేసిన తర్వాత మళ్ళీ హ్యాండ్స్ ఇలా ఫోల్డ్ చేసి 1 2 3 4. ఇలా గాజులు చూపిస్తున్నట్టుగా ఇలా దూరంగా పెట్టి మళ్ళీ క్లోజ్ చేసేయండి. ఇది చేస్తున్నప్పుడు జస్ట్ మీ రైట్ లెగ్ని ఇలా పక్క పెట్టి మళ్ళీ క్లోజ్ చేయాలి, మళ్ళీ పక్క పెట్టి మళ్ళీ క్లోజ్ చేయాలి. ఇలా 2 టైమ్స్ చేయండి. రెడీ 1 2 3 4. ఇలా 2 టైమ్స్ చేయాలి. రెండు కలిపి చేద్దాం. ఇక్కడ నుంచి రెడీ 1 2 3. ఇది లాస్ట్ పొజిషన్. 1 2. ఇప్పుడు ఇక్కడ నుంచి చేయండి. 1 2 3 4 5 6 7 8. నెక్స్ట్ వన్ 1 2 3 4 5 6 7 8. ఈ విధంగా చేయాలి. ఓకేనా, మళ్ళీ చేద్దాం. ఇక్కడ నుంచి కొద్ది నాతో పాటు స్పీడ్గా కౌంట్ చేస్తూ చేయండి. రెడీ 1 2 3 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. ఇది కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ వన్ చూడండి. హ్యాండ్స్ రెండు ఇలా డౌన్ చేసి ఒకసారి ఇలా రైట్ సైడ్, తర్వాత లెఫ్ట్ సైడ్, తర్వాత ఫ్రంట్, తర్వాత బ్యాక్. ఓకే, ఇలా ప్లస్ సింబల్లో వెళ్ళాలి. ఓకేనా. ఫస్ట్ మనం రైట్ సైడ్ వెళ్తాం, తర్వాత లెఫ్ట్ సైడ్ వెళ్తాం, తర్వాత ఫ్రంట్, తర్వాత బ్యాక్. ఓకేనా, ఈ విధంగా చేయాలి. రెండు కలిపి చేయండి. 1 2 3 4. ఓకేనా, ఇలా 4 టైమ్స్ మూవ్ చేసిన తర్వాత 4 డిఫరెంట్ డైరెక్షన్స్లో ఇలా సారీ కొంగు ఉంటుంది కదా, సో దాన్ని 1 2 ఇలా 2 సార్లు తిప్పి 3 4 ఇలా లోపలికి అయితే పెట్టేస్తాం. ఓకేనా, ఈ విధంగా చేయాలి. మళ్ళీ చేయండి. 1 2 3 4 5 6 7 8. ఓకేనా, ఈ విధంగా చేయాలి. మళ్ళీ ఒకసారి ఇక్కడి నుంచి మూవ్ చేద్దాం. మొత్తం అంతా కలిపి నాతో పాటు కలిపి చేయండి. రెడీ 1 2 3 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. ఓకే, వన్స్ ఇది కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ మూమెంట్ వస్తుంది, అదే రిపీట్ చేయండి. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. నెక్స్ట్ మళ్ళీ సేమ్ మూమెంట్. 1 2 3 4 5 6 7 8. నెక్స్ట్ వన్ ఇక్కడ నుంచి 1 2 3 4 5 6 7 8. అంతే, ఇవే మూమెంట్స్. ఓకేనా. సో ఈ లాస్ట్ పార్ట్ కూడా నేను చేసిన డాన్స్ వీడియో ఉంటుంది కదా, అది చూస్తూ డాన్స్ ప్రాక్టీస్ అయితే చేయండి. వన్స్ వచ్చేస్తే ఒకసారి ఫస్ట్ నుంచి మళ్ళీ మూమెంట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నాతో పాటు కలిపి చేయండి. ఈసారి ఫుల్ సాంగ్ చేసేద్దాం. ఓకేనా. సో మళ్ళీ ఫస్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నాతో పాటు కలిపి చేయండి. ఫస్ట్ పొజిషన్లో అయితే ఎలా ఉండాలి. రెడీ 1 2 3 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8. నెక్స్ట్ వన్ 1 2 3 4 5 6 7 8. నెక్స్ట్ 1
2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. Next one. 1, 2, 3, 4, 5, 6, 7, 8. Same hand. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఓకే, నెక్స్ట్ వన్ చూడప్పుడు లిరిక్స్ స్టార్ట్ అవుతాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. Next 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. Next one. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. అర్థమైంది కదా? సో ఇప్పుడు నుంచి మీరు ఏం చేయాలంటే నా సాంగ్ వీడియో పెట్టుకొని ఫస్ట్ నుంచి ఇక వరకు ఎక్కడ ఆపకుండా చేసేయండి. వన్స్ మీకు వచ్చేస్తే మీకు సంబంధించిన డాన్స్ ఈవెంట్లో ఈ సాంగ్ అయితే మంచిగా ప్రజెంటేషన్ అయితే ఇచ్చేయండి. ఓకేనా? బాగా చేయండి. ఆల్ ది బెస్ట్. మీకు ఇలాగే నా ద్వారా ఈజీగా ఆన్లైన్లో డాన్స్ క్లాసెస్ నేర్చుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఇదే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఎన్రోల్ అయితే చేసుకోవచ్చు. అలాగే మీకు ఎవరికైనా 100 సాంగ్స్ డాన్స్ కోర్స్ ప్యాకేజ్ కావాలన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి డాన్స్ కోర్స్ అని మెసేజ్ అయితే చేయండి. ఓకేనా? సో ఫ్యూచర్లో మరిన్ని క్లాసెస్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.